హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏంటి ఆ లేఖ సారాంశం అంటే, ఆంధ్రప్రదేశ్ సర్కారు అవినీతికి పాల్పడుతోంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కారు పైన చర్యలు తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సంబంధించిన ఈ అవినీతి పైన విచారణ జరిపించాలి అనేది జనసేన అధినేత కోరుతున్నమాట. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు సక్సెస్లో ఒకటిగా చెప్పుకుంటున్న, ఆ పార్టీ ప్రచారం చేసుకుంటున్న పేదలకు చాలా పెద్ద ఎత్తున 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇల్లు కట్టించబోతున్నాము అంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇల్లు నిర్మాణం కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇది తమకు ఎన్నికల్లో బాగా అడ్వాంటేజ్ అవుతుంది అంటూ వైసీపీ భావిస్తూ వచ్చింది. ఈ మొత్తం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కావచ్చు, ఇళ్ల నిర్మాణంలో కావచ్చు, భారీగా అవినీతి జరిగింది అనేది ఇప్పుడు జనసేన చేస్తున్న ఆరోపణ. జనసేన కేవలం మేము రాజకీయ ఆరోపణ మాత్రమే చేయట్లేదు, ప్రభుత్వం గతంలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా కావచ్చు, ఇళ్ల పట్టాల కోసం భూముల కొనుగోలు సందర్భంగా కావచ్చు, ఎంత ఖర్చు అవుతుంది అనే దానికి సంబంధించిన లెక్కలు, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దానికి సంబంధించి చెప్పిన లెక్కలు, ప్రభుత్వం చెప్పిన లెక్కల్లోనే గోల్మాల్ ఉంది. ప్రభుత్వం చెప్పిన లెక్కలు, ప్రభుత్వం మొదట్లో చెప్పిన దానికి, తర్వాత చెప్పిన దానికి, ఫైనల్గా చెప్తున్న దానికి సంబంధం లేకుండా, పొంతన లేకుండా ఉంది అనేది జనసేన చెప్తున్నమాట. ప్రభుత్వం ఎప్పుడు ఏం చెప్పింది అనే వివరాలతో కూడిన డీటెయిల్డ్ 2 పేజెస్ లెటర్ని కేంద్ర ప్రభుత్వానికి జనసేన అధినేత రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం అంశం పైన సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా వైసీపీ నేతలు దోచుకున్నారు ఈ వ్యవహారంలో అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద కుంభకోణం దాగి ఉంది అని చెప్తున్నారు. అయితే సరే, ఈ లెటర్ నిన్న సాయంత్రం ఆయన లెటర్ రిలీజ్ చేశారు. నిన్న నుంచి సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. లెటర్ కొత్తది కాదు. కానీ లెటర్లో మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు దాదాపు 3.5 ఏళ్లుగా. ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ జాతీయ నాయకత్వంతో, భారతీయ జనతా పార్టీ ప్రముఖులతో, ప్రధానమంత్రితో, అమిత్ షాతో తనకి చాలా సాన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పారు. ఢిల్లీ పెద్దలు తాను ఎప్పుడు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ నేను ఎప్పుడు వాళ్ళని అపాయింట్మెంట్ నా కోసం, నా అవసరాల కోసం అడగను అనే విషయాన్ని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆయన విశాఖపట్నంలో వారాహి యాత్ర సందర్భంగా కొన్ని మాటలు చెప్పారు. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏంటి అంటే, తన దగ్గర వైసీపీ అవినీతికి సంబంధించి, వైసీపీ అక్రమాలకు సంబంధించి రాస్తే, మొత్తం అన్నీ క్రోడీకరించి రాస్తే ఒక చిన్న బుక్ అయింది. అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలని భావించాను. అవన్నీ రెడీ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి కంప్లైంట్ చేయటం సరైందేనా అని ఆలోచించాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపైన, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపైన ఇక్కడ మనం కదా పోరాటం చేయాలి. ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాన్ని, ఇక్కడ ప్రభుత్వ అవినీతికి సంబంధించిన వ్యవహారాన్ని ఎందుకు నేను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి? ఇక్కడ పోరాటం చేయాల్సింది నేను కదా. అందుకోసం ఆ లెటర్ని, ఆ డాక్యుమెంట్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కన పడేశాను. ఇక్కడ ప్రభుత్వం సంగతి ఏంటో నేనే తేలుస్తాను, ఇక్కడ ప్రభుత్వం పైన నేనే పోరాటం చేస్తాను అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో చెప్పారు. అటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బహిరంగ లేఖ కేంద్ర ప్రభుత్వానికి రాయటం వెనక ఉద్దేశం ఏంటి అనేది అర్థం కాని విషయంగా ఉంది. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి, ఆమె నియామకం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపైన ఫిర్యాదు చేశారు. ఆమె ప్రధానంగా ఫిర్యాదు చేసిన అంశాలలో మద్యానికి సంబంధించిన అంశంపైన, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులకు సంబంధించిన అంశంపైన ఫిర్యాదు చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వీళ్ళంతా A1, A2లుగా ఉంటూ, బెయిల్ పైన బయట ఉంటూ ఇక్కడ రకరకాల అక్రమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో ఆలోచించండి అంటూ నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఆమె లేఖ రాశారు. సో ఆమె కూడా లేఖల యుద్ధం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన. కానీ కేంద్రం నుంచి మాత్రం సరైన కదలిక ఆమె లేఖల వైపు నుంచి వచ్చినట్టుగా కనపడలేదు. అంతేకాదు, ఆమె లేఖలకు వ్యతిరేకంగా కేంద్రం స్పందించినట్లుగా అర్థమైంది అప్పుల విషయంలో. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటూ కొన్ని డాక్యుమెంట్స్తో కలిపి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఆమె రిపోర్ట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తరువాత రోజే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి 4 లక్షల కోట్లు ఎంతో ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఓ పక్క ఈమె ఆరోపణలు చేస్తున్నారు, కేంద్ర మంత్రిని కలిశారు, 10 లక్షల కోట్లని చెప్తున్నారు, కానీ కేంద్రం మాత్రం చెప్పిన లెక్క వేరేగా ఉంది. ఆ తర్వాత పురంధేశ్వరి గారు మాట్లాడిన మాట, కార్పొరేషన్ల అప్పులు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, ఆ అప్పుల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం దాచేసింది అని. స్టిల్ ఇంకా ఆ ఇష్యూ అలాగే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగడం వల్ల కొన్ని వేల మంది చనిపోయారనే విషయాన్ని కూడా, దాదాపు కొన్ని లక్షల మంది చనిపోయారనే విషయాన్ని కూడా పురంధేశ్వరి గారు మాట్లాడారు. ఆ వ్యవహారం పైన కూడా సిబిఐ విచారణ జరిపించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆమె లేఖ రాశారు. సో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాశారు.
ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమంటూ చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. కానీ అక్కడ నుంచి స్పందన మాత్రం ఇంకా కనిపించట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడం వెనక ఉద్దేశం ఏంటి అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూడాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. 2 రోజుల క్రితం నుంచి వస్తున్న వార్తలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి 2014 కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నాయి. ఈ 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని. సో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేంద్రానికి కంప్లైంట్ చేయకుండా, కేంద్రానికి ఇక్కడ జరుగుతున్న అవినీతికి సంబంధించిన వ్యవహారాలను కేంద్రానికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేఖ రాశారు అంటే పవన్ కళ్యాణ్ చేత ఆ లేఖ రాయించింది భారతీయ జనతా పార్టీయేనా అనే అనుమానం కలుగుతోంది. సో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసినప్పుడు ఆబ్వియస్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి కూడా శత్రువు అవుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా వైసీపీని శత్రువుగానే చూస్తుంది, తెలుగుదేశం పార్టీ శత్రువుగానే చూస్తుంది, జనసేన శత్రువుగానే చూస్తుంది. అప్పుడు ఆ 3 పార్టీలకి శత్రువుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఈ 3 పార్టీలకు ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారి లేఖకు స్పందించడం కంటే మరొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తమ పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ రాసిన లేఖ పైన స్పందించటం సరైనది అని కేంద్రం భావించిందా, భారతీయ జనతా పార్టీ భావించిందా? దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ స్కెచ్లో భాగంగానే పవన్ కళ్యాణ్ సిబిఐ విచారణ చేయించండి అంటూ కేంద్రానికి లేఖ రాశారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. దానికి సంబంధించిన పాజిబిలిటీ కనిపిస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో నాయకులకు సంబంధించిన వ్యవహారం పైన, అవినీతి పైన విచారణ చేయాల్సి వచ్చిన సందర్భంలో తమ పార్టీకి సంబంధించిన నేతలతోటో లేదా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతోటో కేసులు వేయించడమో, పిటిషన్లు వేయించడమో లాంటివి చేయటం భారతదేశ రాజకీయాల్లో చాలా చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎవిడెన్సెస్, కొన్ని ఆయనకు సంబంధించిన అనుమానాలు, గతంలో ప్రభుత్వం చెప్పిన మాటలు, వాటికి సంబంధించిన లెక్కలు, వీటన్నిటికి సంబంధించిన వివరాలతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కేంద్రం సిబిఐ విచారణకు ఇవ్వడానికి సంబంధించిన ఆస్కారం లేకపోలేదు అనే చర్చ జరుగుతోంది. సో కేంద్ర ప్రభుత్వం కనుక పవన్ కళ్యాణ్ రాసిన లేఖ పైన స్పందించి ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు జరిగాయనేది నిర్ధారణకు వచ్చి సిబిఐ విచారణకి ఇచ్చినట్లయితే, సిబిఐ విచారణ కనుక జరిగినట్లయితే, సిబిఐ విచారణ ప్రారంభమైనట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా వైసీపీని నేరుగా ఢీకొట్టబోతోంది. భారతీయ జనతా పార్టీ వైసీపీని వెనక నుంచి నడిపిస్తోంది అనే మాటలకు ఇక కాలం చెల్లినట్లుగా భావించాల్సి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం మూవ్ తర్వాత ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తోంది. సో కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. కేంద్రం రెస్పాన్స్ మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తదుపరి చాలా కీలకమైన సంఘటనలు జరగబోతున్నాయి. థ్యాంక్ యూ.